ప్రపంచ కార్డియాలజీ సదస్సులో మన రాష్ట్రానికి చెందిన డాక్టర్ శ్రీధర్ కస్తూరికి అరుదైన గౌరవం దక్కింది. గత వారం ఫారెన్లో జరిగిన అంతర్జాతీయ కార్డియాలజీ సదస్సులో 2014 సంవత్సరానికి గాను ఉత్తమ కార్డియాలజీ డాక్టర్గా ఎంపిక నిర్వహించారు. దీనిలో 60 దేశాలకు సంబంధించినటువంటి 1000 మంది కార్డియాలజీ నిపుణులు పోటీ పడగా మొదటి స్థానం ఇంగ్లాండ్కు దక్కింది. ఇక రెండవ స్థానం భారతదేశం తరపున డాక్టర్ శ్రీధర్కు దక్కింది. ప్రపంచ వైద్య రంగంలో ఇంతటి అరుదైన పురస్కారం అందుకోవటం చాలా ఆనందంగా ఉందని, మున్ముందు కార్డియాలజీలో విశేష సేవలు అందిస్తానని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. వచ్చినప్పుడు ప్రతిదానికి ఆపరేషన్ చేయక్కర్లా, బైపాస్ సర్జరీ ఉంటుంది కదా మనం చెప్పేది, కొన్నిటికి స్టంట్లతో ఇచ్చేస్తారు. అంటే నుంచి చేతుల్లోంచి మా కింద నుంచి బ్లడ్ వెసల్స్ నుంచి గైడ్ వైర్లు పంపించి దాని మీద నుంచి ఒక బెలూన్ లాంటిది పంపించి ఆ కొవ్వుని క్లియర్ చేసి అక్కడ ఒక స్టంట్ వేస్తారు. దాన్ని స్టంటింగ్ ప్రొసీజర్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా కలిపి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటారు జనరల్గా. ఈ పేషెంట్కి ఏంటంటే ఇది అన్యూజువల్ కేస్, టకాయాసిడ్ హెపటైటిస్ అని మన ఇండియా అంటే పర్టికులర్లీ సౌత్ ఏషియన్ కంట్రీస్లో కామన్. ఈ టకాయాసిడ్ హెపటైటిస్ అనేది యంగ్ ఏజ్లో వస్తుంది. ఇందులో ఏంటంటే హార్ట్ నుంచి వచ్చే మెయిన్ రక్తనాళం అయోటా అంటారు. ఈ అయోటా అని లేకపోతే ఈ మెదడుకు పోయే రక్తనాళాలు కానీ, కాళ్ళకి వెళ్ళే రక్తనాలు కానీ, కిడ్నీ రక్తనాలు కానీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అయితే ఈ పేషెంట్కి ఏంటంటే సడన్గా ఒకరోజు పారాలసిస్ చేసి నడవలేని పరిస్థితి. సో అక్కడి నుంచి దాన్ని హైదరాబాద్కి వచ్చి 3-4 హాస్పిటల్స్కి వెళ్ళింది. ఆ 3-4 హాస్పిటల్నాక వాళ్ళు సిటీ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 1 ఫుట్ లెంత్ టోటల్గా బ్లాక్ అయింది అయోటా. అంటే మనకు చెయ్యి దగ్గర నుంచి కిడ్నీ రక్తనాళం వరకు, అంటే ఇది ప్రధాన రక్తనాళము గుండె నుంచి వచ్చేది. ఈ ప్రధాన రక్తనాళం టోటల్ బ్లాక్ అయ్యే వరకు ఎందుకంటే వారికి కాళ్ళకు రక్తం సరిపోక పారాలసిస్ లాగా వచ్చి, అదేవిధంగా కిడ్నీకి కూడా రక్తం సరిపోక సభ్య సమాజం తలదించుకునే సంఘటన